ఇప్పుడు మనం చేస్తున్నదండి గంజితో చారు చేయడం. దీన్నే మనకి తెలుగు భాషలోని తర్వాని చారు అంటారు. మన పూర్వీకులు, మనకి పెద్దవాళ్ళు ఈ గంజితోని చాలా రకాలైన చారులు కానీ, వంటకాలు కానీ చేసేవారు. కానీ ఇప్పుడు రోజుల్లో గంజి అంటే ఏంటో చాలామందికి తెలియదు. అందరూ లేటెస్ట్గా కుక్కర్ వాడతారు, అందులో గంజి రాదు. ఇది చూడండి, చికెన్ గంజి తీసుకున్నాను. ఇందులోని చింతపండు మిక్స్ చేస్తాను. ఇదిగోండి, చింతపండు జ్యూస్ తయారు చేశాను. ఈ జ్యూస్ని ఈ గంజిలో కలుపుతాను చూడండి. కలిపిన తర్వాత నాకు పట్టుకోవడానికి కుదరక ఇది చూపించలేకపోతున్నాను. లైట్గా కలుపుతాను చూడండి. ఇప్పుడు మళ్ళీ పూర్తి కలుపుతాను. తర్వాని చారు కోసం ఆల్రెడీ బాయిల్ చేసుకున్న ఉల్లిపాయలండి, ఫ్రై చేశాను. టమాటా, ఉల్లిపాయలు, మిర్చి కలిపి ఫ్రై చేశాను. అది ఇప్పుడు మిక్స్ చేస్తాను చూడండి. గంజిలోని చాలా రకాల వైటమిన్స్ ఉంటాయండి. ఇది మన పూర్వీకులకి ముందే తెలుసు. అందుకనేసి వాళ్ళు ఏ విధంగా కూడా గంజిని వేస్ట్ చేసేవారు కాదు. నిమ్మకాయ పిండుకొని తాగడం, చల్లది తాగడం, వేడివేడికి తాగడం, రకరకాల ఫార్ములాస్ లాగా అది యూజ్ చేసేవారు వాళ్ళు. మెంతుల పౌడర్ అండి, ఇది మెంతుల పౌడరు. ఒక చెంచా కలుపుతాను అందులో చూడండి. ఇది ధనియాల పౌడరు కలుపుతాను చూడండి. పసుపు మనకి ఒక చిటికెడు, ఉప్పు కారం అండి. ఉప్పు కారం మీకు ఎంత తగినంత వేసుకోండి టేస్ట్కి సంబంధించి. ఎందుకంటే మీరు ఎక్కువ తింటారు, తక్కువ తింటారు, అది మీ వల్ల ఉంటుంది కాబట్టి. కారం, చారు తాలింపు చేయడానికి జీలకర్ర పౌడరు, ఆవాలు, నెక్స్ట్ ఏమొచ్చి శనగపప్పు, ఇదండి వెల్లుల్లి, నెక్స్ట్ ఎండుమిర్చి, నెక్స్ట్ కరివేపాకు, ఇవన్నీ మిక్స్ చేసి చారు లైట్గా వేపేసి తాలింపు వేస్తాను చూడండి. తిన్నప్పుడు దీని లుక్ చూసారా ఎలా వచ్చిందో తర్వాని చారుది. ఇప్పుడు తాలింపు వేస్తాను చూడండి. ఫ్రై చేస్తున్నానండి. నేను ప్రతి దాంట్లోనే ఆయిల్ తక్కువ తీసుకుంటాను అండి. ఎందుకంటే ఆయిల్ వల్ల చాలామంది టేస్ట్ వస్తారంటారు కదా, ఆయిల్ వల్ల కాదండి, మనం క్వాంటిటీ ఆఫ్ మిక్సింగ్ చేస్తాం కదా, దానివల్లే టేస్ట్ అనేది వస్తుంది, ఆయిల్ వల్ల కాదు. నేను పూర్తిగా బాయిల్ చేయనండి, లైట్గా బాయిల్ చేస్తాను, కొద్దిగా కలర్ వచ్చినట్టుగా అంతే. చూసారా, కరకరలాడేటట్టు ఫ్రై అయ్యింది. ఇదే ఇంతేనండి. ఇంకా మీరు డీప్గా వేపేస్తే కొద్దిగా చేదు వస్తుంది అన్నీ. అందుకనేసి ఈ కరకరలాడే దాంట్లోనే మనం చేసుకునే చారుని మిక్స్ చేద్దాం చూడండి. చూసారా ఫైనల్ ఫిగర్ ఎలా వచ్చిందో దీనిది. ఇప్పుడు దీన్ని కొద్దిగా లైట్గా సిమ్లో బాయిల్ చేసుకుందాం అంతే. తర్వాని చారు రెడీ.